దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి తనకు వారసత్వంగా వచ్చింది ఏదైనా ఉంటే అది ఒక్క విశ్వసనీయతే అన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబులా తాను అబద్దాల హామీలు ఇవ్వనని, చెప్పేదే చేస్తా చేసేదే చెప్తా అని స్పష్టం చేశారు. 5 సంతకాలతో రాష్ట ప్రజల దశ మార్చేస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో దేశానికి చాటి చెప్పింది దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక్కరేనన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులో జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. వైఎస్సార్ కి ముందు చాలా మంది ముఖ్యమంత్రులున్నారని, ఆయన హఠాన్మరణం తర్వాత కొందరు ముఖ్యమంత్రులు వచ్చారని, కానీ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరి సంక్షేమం గురించి ఆలోచించిన ముఖ్యమంత్రి ఆయనొక్కరేనని జగన్ తెలిపారు. ఏ వ్యక్తి అయితే ప్రతి పేదవాడి గుండె చప్పుడు వింటాడో, ఏ వ్యక్తి అయితే ప్రతి పేదవాడి మనసు ఎరుగుతాడో, ఏ వ్యక్తి అయితే చనిపోయిన తర్వాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో బతికే ఉండడం కోసం ఆరాటపడతాడు, అటువంటి వ్యక్తినే మనము మన నాయకుడిగా తెచ్చుకోవాలి. అటువంటి వ్యక్తినే మనము మన ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టాలి ఆ ముఖ్యమంత్రి స్థానంలో. అప్పుడే మన తలరాతలు మంచికి మారుతాయి అని చెప్పి కూడా ఇవాళ నేను చెప్తున్నా. ఓట్లు సీట్ల కోసం చంద్రబాబులా అబద్దాలు చెప్పి ప్రజలను మోసగించలేనన్నారు జగన్. మరో 18 రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయని, ఈ ఎన్నికలు మన తలరాతలు మార్చే ఎన్నికలని చెప్పారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ అందించిన విశ్వసనీయత, నిజాయితీ ఒకవైపు, చంద్రబాబు కుళ్లు కుతంత్రాలు మరోవైపు ఉన్నాయని తెలిపారు. విశ్వసనీయతకు ఓటేసి వైఎస్సార్సీపీ అభ్యర్థుల్ని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నేను నిజాయితీ లేని రాజకీయాలు చేయలేను. చంద్రబాబు నాయుడు గారి మాదిరి నేను విశ్వసనీయత లేని రాజకీయాలు చేయలేను. చంద్రబాబు నాయుడు గారి మాదిరి నేను అబద్దాలు చెప్పలేను. చంద్రబాబు నాయుడు గారి వయసు 65 సంవత్సరాలు. తనకు తెలుసు ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత తాను ఉండడు, తన పార్టీ కూడా ఉండదు అన్న సంగతి తనకు తెలుసు. కాబట్టి తాను నిజాయితీ లేని రాజకీయాలు చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారి మాదిరి నేను విశ్వసనీయత లేని రాజకీయాలు చేయలేను. చంద్రబాబు నాయుడు గారి మాదిరి నేను నిజాయితీ లేని రాజకీయాలు చేయలేను. కారణం, చంద్రబాబు నాయుడు గారి కన్నా నేను 25 ఏళ్లు చిన్నోడిని. మరో 30 సంవత్సరాలు నేను రాజకీయాలు చేయాలి, విశ్వసనీయత అన్న పదం మీద రాజకీయాలు చేయాలి. కాబట్టి నేను అబద్దాలు ఆడలేను. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే వేదికపై చేసే సంతకాలు ఈ రాష్ట ప్రజల దశ దిశ మార్చగలవని ఖచ్చితంగా హామీ ఇచ్చారు జగన్. రాష్ట్రంలో అక్కా చెల్లెలను కష్టాల కడగండ్ల నుంచి గట్టెక్కించేందుకు అమ్మఒడి పథకంపై తొలి సంతకం చేయబోతున్నానని చెప్పారు. ముఖ్యమంత్రి అయ్యాక బెల్టు షాపులను మూసేయిస్తానన్నారు. బెల్టు షాపు లేకుండా చేసేందుకు ప్రతి గ్రామానికి 10 మంది మహిళా పోలీసుల్ని నియమిస్తానని స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో ఇవాళ బెల్ట్ షాప్ కనిపిస్తా ఉంది. ఇవాళ నేను 10వ పని కింద హామీ ఇచ్చి చెప్తున్నాను. జరగబోయే సువర్ణ యుగంలో ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు హామీ ఇస్తున్నాను. చదువుకుంటున్న ప్రతి పిల్లాడికి ఇవాళ హామీ ఇచ్చి చెప్తున్నాను. ఏ గ్రామంలో కూడా బెల్ట్ షాప్ అనేది రాకుండా చేస్తాను అని చెప్పి కూడా ఇవాళ హామీ ఇచ్చి చెప్తున్నాను. 10వ పనిగా నేను చేస్తానని చెప్తున్నా. అంతేకాదు, ఇది చేయడం కోసం అదే గ్రామంలో, అదే గ్రామానికి చెందిన 10 మంది అక్క చెల్లెమ్మలను ఆడ పోలీసులుగా అదే గ్రామంలో తీసుకొచ్చి ఈ కార్యక్రమం కూడా చేయిస్తానని కూడా చెప్తున్నా. మందు తాగాలి అనంటే నియోజకవర్గానికి మొత్తానికి కలిపి ఒకే ఒక్క షాప్ ఉంటుంది. అది కూడా గవర్నమెంట్ నడుపుతుంది. ఆ షాపుల్లో వెళ్లి కూడా మందు తాగాలి అనంటే షాక్ కొట్టే రేట్లలో మందు ఉంటుంది. 1 టీవీ, 2 ఫ్యాన్లు, 3 బల్బులున్న ఇంటికి 100కి విద్యుత్ అందజేస్తానని జగన్ హామీ ఇచ్చారు.